రాహుకాలంలో తులసి కోట దగ్గర దుర్గాదేవి ఫోటో పెట్టి నిమ్మకాయల దీపం పెట్టి పులిహోర నైవేద్యం పెట్టండి. ఆ పులిహోర నైవేద్యం మీ భర్త చేత తినిపించండి. భర్త చెప్పిన మాట ఖచ్చితంగా వింటాడు, మీకు అనుకూలంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. శత్రు బాధలన్నీ కూడా తొలగిపోతాయి, మీ మీద ఏడుపులన్నీ తొలగిపోతాయి. విపరీతంగా మిమ్మల్ని చూసి ఏడ్చే వాళ్ళు ఉంటే వాళ్ళందరూ కూడా ఎంత ఏడ్చినా ఆ ఏడుపు మీ మీద పనిచేయదు. శత్రు బాధలన్నీ పోతాయి, ఆర్థికపరమైన సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. కాబట్టి రాహుకాలాన్ని ఇలా ప్రత్యేకంగా ఉపయోగించుకోండి. అన్ని రకాలైన కష్టాల నుంచి సులభంగా బయటపడండి. రాహుకాలంలో దీపం పెట్టేటప్పుడు ఉపవాసం ఉండి రాహుకాల దీపం పెడితే మంచిది. అంటే పళ్ళు పాలు స్వీకరించి రాహుకాల దీపం పెట్టండి. రాహుకాల దీపం పెట్టిన తర్వాత భోజనం చేసుకోవచ్చు, అందులో దోషమేం లేదు. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.